హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు తను చెప్పినట్టుగా మనం తన ట్రెక్కింగ్ జర్నీలో భాగంగా భువనగిరి పోర్ట్, నల్గొండ జిల్లాలోని భువనగిరి పోర్ట్ అయితే మనం రావటం జరిగింది. సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ట్రెక్కింగ్ పరంగా చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసినటువంటి మలావత్, పూర్ణ, ఆనంద్లు ఇక్కడే ట్రైనింగ్ చేసి అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత అయితే ఈ భువనగిరి పోర్టుకైతే ఉంది. సో ఇప్పుడు మన ముందు వెళ్తున్న రెడ్ బ్యాగ్తో షూ చేతిలో పట్టుకొని ముందుకెళ్ళిన సారే రెహమాన్ గారు. సో తనకి ట్రెక్కింగ్లో బేసిక్స్, ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలో, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలి అనేది తన గతంలో వీడియోలు చూసి తను చేస్తున్న మిస్టేక్స్ని బట్టి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో గతంలో తన ట్రెక్కింగ్ జర్నీలో భాగంగా పానకాల స్వామి గుట్ట, ఖమ్మం కిల్లా, గోల్కొండ కోట, ఈ 3 వీడియోలు కూడా చాలా అద్భుతంగా మంచి వ్యూస్తో, మంచి లైక్స్తో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సో ఈరోజు ఈ వీడియోని కూడా మీరు తనని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఇప్పటివరకు తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, ఒక మంచి కామెంట్తో తనని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇది భువనగిరి పోర్ట్. తను డ్యాన్స్ చేస్తుంది. యాక్చువల్లీ ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉండటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా డీజే పెట్టుకొని మంచి సాంగ్స్ పెడుతున్నారు. ఆ సాంగ్స్కి తను డ్యాన్స్ చేసుకుంటూ ఈ ట్రెక్కింగ్ అయితే చేస్తుంది. చూసేది కదా ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ చాలా హైట్గా, కొంచెం హైట్, తన స్టేజ్కి మించి స్టెప్స్ అయితే హైట్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చేసిన ట్రెక్కింగ్ జర్నీలు అన్నిటికంటే కూడా ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే తను ఇంతకుముందు చాలా చిన్న స్టెప్స్ ఎక్కడము లాంటివి చేసింది. కానీ ఇదేంటంటే తను చాలా స్టెప్స్ అయితే హైట్ ఉన్నాయి. సో అయినా కానీ తను చాలా స్ట్రాంగ్గా లెగ్ లిఫ్ట్ చేసి ఎక్కడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇప్పటికైతే ఈ టర్నింగ్ పాయింట్. దీని టర్నింగ్ తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆగిందంటే తను అక్కడ స్టెప్స్ అంతా కూడా చాలా కొంచెం భాగమే ఉంది, మిగతాదంతా కూడా ఆ వర్షానికి, రెయిన్కి మొత్తం కొట్టుకొని పోయింది. చూశారు కదా, తను చాలా అడ్వాన్స్గా ఆలోచించి ఒక కార్నర్కి వెళ్ళి ఉందన్నమాట. ఇటు పక్క అంతా కూలిపోయింది. చూశారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మీకు టౌన్ గిట్లా కనిపిస్తుంది. ఇక్కడ కంజెస్టెడ్గా ఉన్నాయి స్టెప్స్ కూడా, చాలా ఇరుగ్గా ఉన్నాయి, తక్కువ గ్యాప్ ఉంది. మిగతా స్టెప్స్ ముందు చూస్తే కొంచెం ఎక్కువ ఎడల్పు ఉంది, ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు తను ఎక్కుతుంటే ఆ సిస్టర్ తను అడుగుతుంది, ఏంటి ఎవరు రాలేదంటే, మా డాడీ వీడియో తీస్తున్నాడు, నేను ముందు వస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళందరికీ చెప్తుంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని. అవునా అన్నట్టు వాళ్ళు ఆశ్చర్యంగా చూసుకుంటూ పోతున్నారు. ఇక్కడైతే ఫ్రెండ్ వ్యూ కనిపించింది నాకు. చాలా 5 స్టార్ బిల్డింగ్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తుంటే. ఇది ఒక రకమైన ఎంట్రన్స్గా మనం చూడొచ్చు ఈ టర్నింగ్ పాయింట్లో. ఇక్కడ కూడా ఆ బ్రదరు తనని అడుగుతున్నాడు, నా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సో ఈ పార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంది మనకి. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఆ బ్రదర్ వెళ్తున్నాడు కదా, ఆ రూట్లో వెళ్ళాలి. కానీ నేను ఇది ఎక్కుతా డాడీ అని చెప్పేసానంది, ఎక్కువ అని చెప్పాను. సో తను ఎక్కుతుంటే అది జారిపోతుంది. కానీ తను చాలా తెలివిగా నీస్ డౌన్ చేసి వెళ్ళటం. తర్వాత ఏం చేసిందంటే, కొంచెం ఎక్కిన తర్వాత తను ఇట్లా కింద గ్రిప్ గట్టిగా పట్టుకొని అయితే తను ఎక్కడం జరుగుతుందనమాట. అది చాలా స్కిడ్ అయ్యే పొజిషను, ఈజీగా స్కిడ్ అవుతుంది. అది నేను కూడా ట్రై చేశాను, కానీ అది జారుతుందనమాట. ఎందుకంటే అక్కడ నుంచి వాటర్ రావటం, ఎక్కేసి ఫాస్ట్గా కిందికి అయితే జారింది. తను అది ఎంజాయ్ చేసింది అక్కడే ఆ మూమెంట్ అయితే. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇదే ఎంట్రన్స్ టైప్ ఉంది, ఒక ఆర్చ్ టైపు, పైన కూడా చెట్లు గిట్ల మొలిసాయి.
ఇది ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. తను డస్ట్బిన్ చూసి అక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ చూసి నన్నైతే అడిగింది, ఏంది డాడీ అక్కడ డస్ట్బిన్ పెట్టారు, ఎవరు వాటర్ బాటిల్ అందేయకుండా కింద వేశారు అని చెప్పేసి అని అడిగింది. చాలా మెచ్యూరిటీగా ఆలోచించింది తను అక్కడ. ఇక్కడ నుంచి అయితే చాలా హార్డ్గా ఉన్నాయి స్టెప్స్ అయితే, అనీవెన్గా ఉండటం, అసలు స్టెప్స్ లాగానే లేవు. తను అయితే చాలా భయపడుకుంటూ అని కాదులే కానీ అర్థం కాకోకుండా ఉందన్నమాట ఏ రూట్లో వెళ్ళాలి అనేది కూడా. కానీ ముందెళ్ళే బ్రదర్స్ని వాళ్ళని చూసుకుంటూ మాత్రం తనైతే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఎప్పుడైనా సరదాగా హాలిడేస్లో రావాలన్నప్పుడు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్ వాతావరణం అయితే ఇక్కడ కనిపించింది. చూశారు కదా, అది ఆర్చ్ టైప్ ఎంట్రన్స్ టైప్ ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్కి రావటం. తనైతే నేను ఆ వ్యూ చూసుకుంటూ ఉంటే తనైతే ముందుకు వెళ్ళిపోయింది. ఫాస్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నన్ను పిలిచింది, డాడీ ఇక్కడికి రా, ఇక్కడ బాగుందని చెప్పేసి అనంది. నేను ఫాస్ట్గా వెళ్ళుకుంటూ తనని రీచ్ అయ్యాను. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది నిజంగా. ఈ స్టెప్స్ అన్నీ లేవు, తను ఇక్కడైతే స్కిడ్ అయింది కొంచెం, అంత ఇదిగా ఉంది. చూశారు కదా, వాళ్ళే అలసిపోయి కొంచెం ఆ సిస్టర్ నడుము మీద చేతులు వేసుకొని అంత ఇదిగా ఉందన్నమాట. చాలా హైట్ ఉన్నాయి స్టెప్స్, మా నార్మల్ స్టెప్స్ కంటే కూడా చాలా పెద్ద రాళ్ళతో అయితే ఇది చేశారు. ఇంత పై చూశారు చూడండి, తను ఇట్లా లెగ్ సపోర్ట్ కాకుండా హ్యాండ్ సపోర్ట్ కూడా. ఈ ప్లేస్ అయితే మరీ చాలా చిన్నగా ఉంది, అంటే ఒక్కరు లేదా ఇద్దరే వెళ్ళే ప్లేస్ మాత్రమే ఉంది. స్టెప్స్ అంతా కూడా ఇదిగా ఉంది. తనైతే ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ కోల్పోయి కింద పడింది. అంటే ఇక్కడ ఆ స్టెప్స్ అన్నీ కూడా అట్లా ఉన్నాయి, అది ఎక్కడానికి కూడా ఇదిగా ఉంది. నాకు కూడా చాలా చాలా కేర్ఫుల్గా నడిచాను. ఇది చూసి ఈ హైట్గా ఉన్నాయి అన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా ఇదిగా ఉంది. ఇక్కడైతే మేము ఒక మిస్టేక్ చేసాం. ఏంటంటే యాక్చువల్లీ తను ఇప్పుడు ఇక్కడ నిలబడిన తర్వాత ఆ వ్యూ చూసి ఇది బాగుంది డాడీ అని చెప్పేసి అంది. నేను తనకెళ్ళి వీడియో పెట్టి నేను ఆ టౌన్ వ్యూ కోసమని అటు చూశాను. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు తను ఎక్కుతుంది కదా, అటు ముందు యాక్చువల్లీ రూట్ లేదు. తను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముందుకెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైందంటే అది రాంగ్ రూట్ అని నాకు తెలిసింది. సో ఇక్కడ కాదు డాడీ, మనం ఇటు వెళ్ళకూడదని చెప్పేసి తనని మళ్ళీ రూట్ గైడ్ చేశాను. సో అప్పుడు ఈ రూట్లో అయితే మేము రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా ప్లేస్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది. వాళ్ళ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ తను చెప్తుంది, డాడీ ఇక్కడ బాగుంది డాడీ అని చెప్పేసి పిలిచింది. చూసేది కదా, తన డ్రెస్ అంతా కూడా హ్యాండ్స్ కానీ మొత్తం అంతా డస్టే అంటింది అనమాట. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. నాకైతే మళ్ళీ ఈ వీడియో మీద కంటే కూడా ఈ వ్యూ చూడటానికి ఎక్కువ ఇదైపోయింది. తనైతే వెళ్ళిపోతుంది, నాకు వీడియో దొరకకుండా నా కోసం వెయిట్ చేస్తూ రా డాడీ అని పిలుస్తుంది. ఇక్కడ కూడా రూట్ మేము మళ్ళీ మిస్ అయ్యే వాళ్ళం. యాక్చువల్లీ అక్కడ వేరే బ్రదర్ వాళ్ళు మాట్లాడుకుంటే ఈ రూట్ అని చెప్పేసి వచ్చాం. ఆ లెఫ్ట్ సైడ్ కూడా అక్కడ ఒకటి దారి ఉంది. సో ఇది కొంచెం చాలా, అంటే ఇది ఒక రూట్ లాగానే లేదు, కొంచెం గ్యాప్తోనే అది కాలిబాట అంటారు చూసినా, అంతవరకే ఉంది. సో అది కూడా నీట్గా లేదనమాట. చూడు, తన చేతి నిండా మట్టే ఉంది, అంత దులుపుకుంటుంది. ప్లేస్ చూశారు కదా, చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు తనకి అక్కడ లాంగ్లో రెహమాన్ సార్ అయితే కనిపించారు. తను రెహమాన్ సార్ అని పిలుచుకుంటూ వెళ్ళింది. సారు తను వాయిస్ని అక్కడే ఆగిపోయాడు. ఇది చాలా టఫ్, ఇక్కడ నుంచి మాత్రం చాలా టఫ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. మీరు కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, చాలా బాగుంటుంది. ఇది ఈ ప్లేస్కి రీచ్ అవ్వడం అంటే భువనగిరి ఫోర్ట్ హాఫ్ ఆఫ్ ది రీచ్ అయినట్టు, అంటే సగం ఎక్కినట్టే. సో ఇప్పుడు ఎక్కింది అయితే ఒక ఎత్తు అయితే, ఇక నుంచి ఎక్కేది మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలా టఫ్గాను చాలా ఇదిగా ఉంటుంది. నిజంగా మౌంటైనింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ భువనగిరి పోర్ట్ అయితే మీరు ఎక్కాలి. సో రెహమాన్ సార్ తనకైతే కౌన్సిలింగ్ ఇస్తుంది.
తను సార్తో మాట్లాడుతూ చెప్తుంది. సార్ వాళ్ళ ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్లా వెళ్ళాలి ఏంటనే చెప్పేసి చెప్తుండే. సారు నాతో పాటు రా అంటే కూడా తను వినుకోకుండా ఫాస్ట్గా అయితే రన్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే అది హైట్గా ఉంది, అటు నుంచి వచ్చే వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు, తిని కూడా అంతే స్పీడ్గా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, తన రియల్గా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ నుంచి చూశారు కదా ఎంత హైట్గా ఉందో, ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మనుషులు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అంటే ఆ వ్యూ పాయింట్ అనేది అంత హైట్గాను అంత టఫ్గా ఉందన్నమాట. సో అలాంటి టఫ్ ఏరియాలో కూడా తను ఎట్లా ఎక్కిందనేది మీరే ఇప్పుడు ముందు చూస్తారు. తనైతే రియల్గా ఈ ప్లేస్కి హాఫ్ ఆఫ్ ది ఎక్కేటాలకైతే రియల్గా స్టెయిన్ అయిపోయింది. నేను ఇక చాలే డాడీ అని చెప్పేసి అన్నాను. లేదు డాడీ నేను ఎక్కుతా అని చెప్పేసి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసుకుంటే అయితే ఎక్కుతుంది. సో పైన వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు కంట్రోల్ లేకుండా, అంటే అంత హైట్ అనమాట. సో ఈ పాయింట్ నుంచి తను రేమండ్ సార్ని ఫాలో అవుతూ వచ్చింది. సో నాకైతే ఆ కైట్ని ఆ బ్యాగ్ని అది క్యారీ చేసుకుంటూ రావటం అనేది చాలా ఇదిగా అనిపించింది. నేను వచ్చే మార్గంలో 2 కైట్స్ తీసుకున్నాను. రెండిట్లో ఒకటైతే పూర్తిగా చినిగిపోయింది. తన కోసం అనేది పై వరకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాము. సారు అటువైపు వెళ్తుంటే తను ఈ స్టెప్స్ నుంచి వెళ్ళింది. తర్వాత మళ్ళీ సార్ని ఫాలో అవటం కోసం అని చెప్పేసి మళ్ళీ ఈ స్టెప్ నుంచి కానీ కాకుండా మళ్ళీ అటువైపు వెళ్ళింది. రియల్గా ఫ్రెండ్స్ అది చాలా టఫెస్ట్ రూట్ అనమాట. సార్ వెళ్తున్నారు కదా, ఆ రూట్ అయితే చాలా టఫ్గా ఉంది. సో తను కూడా ఆ రూట్లో ట్రై చేసింది, కానీ కొంచెం దూరం వెళ్ళటం ఆగటం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళటం చూస్తున్నారు కదా, చాలా టఫ్గా ఉంది. రియల్గా తను చాలా హార్డ్ వర్క్ చేసింది అనుకోవచ్చు. ఈ భువనగిరి పోర్ట్ వరకు అయితే చాలా రియల్గా చెప్తున్నాను, చాలా హార్డ్ వర్క్ అనమాట. మీరు ఎవరైనా ఆల్రెడీ ఇది ఎక్కుంటే మీకు తెలిసి ఉంటుంది తను ఎంత హార్డ్ వర్క్ చేసిందనేది. కంపల్సరీగా ఈ హార్డ్ వర్క్ అయితే మీరు ఒక లైక్ కామెంట్ కంపల్సరీగా చేస్తారు. మీరు కానీ ఈ ప్లేస్ కానీ విజిట్ చేసి ఉన్నట్టయితే, ఈ ప్లేస్ని తను క్లైమ్ చేసిందంటే 5 ఇయర్స్లోనే తను ఇది క్లైమ్ చేస్తుందంటే కంపల్సరీగా మీరు తనని హ్యాండ్స్ అప్ అనే చెప్తారు. అంత టఫ్ అని ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా హైట్గా ఉంది. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రిల్స్ని సపోర్ట్ తీసుకొని ఎక్కుతారనమాట. కానీ మన రేమండ్ సారు లేదు ఇటు ఎక్కితే ఇంకా మన స్ట్రెంగ్త్ స్టామినా డెవలప్ అయిద్దని సారు చెప్తే తను ఆ స్టెప్స్ కాకుండా ఇటువైపే వెళ్తుంది. కానీ చాలా టఫ్గా ఉంది అటు. నేను చెప్తున్నాను డాడీ అంత టఫ్గా ఉన్నప్పుడు అంత హార్డ్గా ఉన్నప్పుడు నువ్వు స్టెప్స్ సపోర్ట్ తీసుకో అని చెప్పేసి చెప్పాను. సో తను అయినా కానీ అట్లనే పాక్కుంటే ఎక్కుతుంది. అది చాలా డేంజర్గా ఉందని చెప్పేసి నాకు భయమేస్తుంది. అక్కడ నుంచి ఎదురుగా ఒక సారు ఒక మేడము వాళ్ళ డాక్టర్ వాళ్ళు వస్తున్నారు. తనకి పిలుస్తున్నారు, నువ్వు అటు వెళ్ళొద్దు ఇటువైపు రా, అటు వెళ్తే కింద పడతావు అని చెప్పేసి తనకి గైడ్ చేశారు. అదేంటి మీరు తన పక్కనే ఉండకోకుండా తనని వదిలేసి మీరున్నారు అని చెప్పేసి నన్ను అడిగారు. అంత ఇదిగా ఉందన్నమాట. సో తను అయినా కానీ చాలా ఇదిగా చాలా కేర్ఫుల్గా నిదానంగా వైకైతే అటువైపు అయితే మూవ్ అవుతుంది. ఎదురుగా వస్తున్న మేడము వాళ్ళ పాప ఆ సారు తనని అక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. వస్తుంటే నా దగ్గరికి రాగానే వాళ్ళైతే నన్ను అడగటం జరిగింది, ఏంటి తను అట్లా వెళ్తుంది, మీరేమో వెనక వీడియో తీస్తున్నారు ఏంటి అని అంటే నేను చెప్పాను, సార్ ఇట్లా తనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, సెనీనా పాల్ అనే యూట్యూబ్ ఛానల్ ట్రెక్కింగ్ అండ్ మౌంటైనింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు తనతో కూడా మాట్లాడారు. నెక్స్ట్ ఆ సారు తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి వెంటనే సెనీనా పాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే జరిగింది. ఆ సారు తను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అంత చిన్న వయసులోనే తను ఇంత హార్డ్ వర్క్ చేస్తుందని చాలా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో మీరు కూడా తనకి ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే
కామెంట్ రూపంలో కంపల్సరీగా కాంప్లిమెంట్ ఇస్తారని ఆశిస్తున్నా. సో ఇదైతే కొంచెం చాలా టఫ్ అండ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ పోర్ట్కి వస్తే మీకు అర్థమైద్ది. చూశారు కదా, ఎవరైనా సరే కంపల్సరీగా దీని సపోర్ట్ తీసుకోవాలి. తనైతే ఫుల్ స్టెయిన్ అయిపోయింది. నేనైతే గైడ్ చేశాను, ఇక అక్కడికి రీచ్ అయితే అయిపోయినట్టు అని చెప్పాను. సో అక్కడికి రీచ్ అవ్వడం కోసం తను ఎంత ఇదిగున్నా కానీ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే ఎక్కుతుంది. సో మళ్ళీ ఆ స్టెప్స్ సపోర్ట్ కాకుండా మళ్ళీ ఇటైతే రావటం జరిగిందనమాట. చూశారు కదా, ఈ స్టెప్ నుంచి తను ఇటువైపు వచ్చేసి అలసిపోయినట్టు కూర్చుంది. అక్కడ నేను కూడా తనతో మాట్లాడాను, ఏంటి డాడీ ఎలా ఉంది అని అంటే, ఎక్కుతావు అంటే ఎస్ డాడీ నేను ఎక్కుతా అని చెప్పేసి మళ్ళీ చెప్పింది. సో ఇటువైపే వెళ్ళి డాడీ అని చెప్పాను. లేదు డాడీ నేను రేమండ్ సార్ వెళ్ళిన వైపే వెళ్తా అని చెప్పేసి తనైతే ఇటు ఎక్కడం స్టార్ట్ చేసింది. చూశారు కదా, చాలా అది ఇట్లా హైక్ ఉందన్నమాట, చాలా హైట్గా ఉంది. తను అది కింద సపోర్ట్ తీసుకుని ఎక్కుతుంది. మీకు అర్థమవుతుంటుంది ఈ వ్యూ చూస్తే అది ఎంత హైట్ ఉన్నదో అనేది. రియల్గా ఫ్రెండ్స్, ఈ భువనగిరి పోర్ట్ ఇప్పటి వరకు చేసిన ట్రెక్కింగ్ జర్నీలో ఈ భువనగిరి అనేది అయితే మాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అటు పానకాల స్వామి గుట్ట కావచ్చు, లేదంటే ఖమ్మం కిల్లా కావచ్చు, లేదంటే గోల్కొండ పోర్ట్ కానీ, ఈ మూడిటితో కంపేర్ చేసుకుంటే ఈ భువనగిరి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో తను గైడ్ చేస్తున్నాడు సారు, ఇగో ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చేసి నేను ఎక్కేసా అని చెప్పేసి హ్యాండ్స్ రేజ్ చేయమని చెప్పాడు సారు. సో తను హ్యాండ్స్ రేజ్ చేయకుండా అట్లా కాకుండా తను హ్యాండ్స్ క్లోజ్ చేసేసి నేను ఎక్కేసా అని చెప్పేసి అనే డైలాగ్ చెప్పింది. సో అది అయితే సింక్ అవ్వలే. ఇక్కడ అయితే వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మన టౌన్ మొత్తం కనిపించింది. చూశారు కదా, అయ్యే కైట్స్ నేను కింద నుంచి తీసుకొచ్చే లోపల అవి చినిగిపోయినాయి. తను ఇట్లా పైకి లేసి అవి త్రో చేయగానే మొత్తం కిందికే వెళ్ళిపోయినాయి. తను చూసింది. నెక్స్ట్ లాస్ట్ స్పాట్ అనమాట ఈ కోట. ఈ కోట కానీ మనం ఎక్కితే టోటల్గా భువనగిరి క్లైమ్ చేసినట్టయితే అయింది. సో ఈ స్పాట్ కోసం అయితే మేము అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ మూవ్ అవడం జరిగింది. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను, నాకు ఈ సీనరీ మాత్రం చూస్తుంటే మాత్రం నాకు మగధీర సినిమా గుర్తొచ్చింది. అదే మగధీరలో సాంగ్ ఉంది కదా, సాంగ్ అయితే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ ఆ వ్యూ మాత్రం గోల్కొండ పోర్ట్ కంటే చాలా బాగుంది అనిపించేసింది. ఈ స్పాట్ చాలా బాగుంది. ఎందుకంటే నేను చూశాను, ఇది 2 స్టేర్స్ బిల్డింగ్, ఆ 2 ఫ్లోర్లు కూడా బిల్డింగ్ ఉంది. లోపల ఇన్సైడ్ నుంచే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలా డార్క్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసేసరికి మాకు రేమండ్ సార్ ఇక్కడ కనిపించాడు. డాడీ రేమండ్ సార్ ఇక్కడే ఉన్నారని గట్టిగా తను అరిసేసి రన్ చేసుకుంటూ సార్ దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ వ్యూ అంతా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. మళ్ళీ తను బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ 5కి వెళ్దాం డాడీ అని చెప్పేసి తను ఫాస్ట్గా వచ్చేసి పైకి వెళ్ళటానికి అయితే స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చింది. అక్కడ నుంచి పైనుంచి వచ్చి అది చాలా కంజెస్టెడ్ ఇరుగ్గా ఉన్నాయి, ఆ స్టెప్స్ చీకటిగా ఉన్నాయి. పైనుంచి వచ్చేవాళ్ళు కొంచెం అరుచుకుంటూ వస్తున్నారు. తను భయపడి అక్కడే ఆగిపోయింది. లేదు డాడీ ఇట్లా బ్రదర్ అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అని అన్నాను. సో అప్పుడు ఓకే, వాళ్ళని చూసిన తర్వాత లెట్ స్టార్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి అయితే పైకి వెళ్తున్నాం మేము. చాలా చీకటిగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. అది చాలా ఏమంటారు, భయంగా అనిపించింది అనమాట. సో ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇదే ఫైనల్ వ్యూ. ఇక్కడికైతే మేము రీచ్ అయినట్టయితే, పూర్తిగా తను క్లైమ్ చేసినట్టయితే. సో దీని తర్వాత సెకండ్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫ్లోర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మాకు. ఇక్కడ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ రియల్లీ చెప్తున్నాను, మీరు కంపల్సరీగా ఎవరైనా భువనగిరి పోర్ట్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఇదైతే విజిట్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు. చూశారు కదా, చీకటిగా ఉంది అయినా కానీ తను భయపడకోకుండా కిందికైతే వెళ్ళాము, మేము కిందికి వెళ్తున్నాము. సో ఈ కిందైతే వ్యూ పాయింట్
చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగే ఉండొచ్చు, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ లొకేషన్. సో మీరు ఇప్పుడు చూస్తారు కదా, తను ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. చాలా బాగుందనమాట. వావ్ సూపర్ డాడీ అని చెప్పేసి అంటుంది తను. మొత్తం అక్కడ నుంచి అన్ని రూట్స్ తిరిగింది. చూశారు కదా, ఇక్కడ అందరూ కూడా సెల్ఫీలు దిగటము, వీడియోస్ తీసుకోవడం, అంత ఫొటోస్ తీసుకోవడం చాలా ఇది అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి చాలా బాగా అనిపించింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే తను మూవ్ అవటానికి అయితే వెళ్ళింది. నేను అటు వస్తుందేమో అనుకున్నా, కానీ తను కిందికైతే వెళ్తుంది. ఇదే స్పాట్. ఈ స్పాట్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి ఇప్పుడు చూడొచ్చు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. వావ్ అని అంటుంది. తను ముందుకెళ్ళేసి వావ్ సూపర్ అట్లా సౌండ్ చేస్తుంది, గట్టి గట్టిగా అరుస్తుంది తనైతే. నేను అంటే తను ఇందాకలో స్టెయిన్ అన్నంతా మర్చిపోయి వ్యూ పాయింట్ చూసేటోళ్ళకి తను చాలా హ్యాపీగా అనిపించింది. రియల్గా ఫ్రెండ్స్, ఈ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ భువనగిరి పోర్ట్ ఎప్పుడైనా మీరు ఎక్కి ఉంటే మీరు ఎప్పుడు ఎక్కారు, ఎవరితో కలిసి ఎక్కారో కామెంట్ చేయండి. లేదంటే ఈ వీడియోలో మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. వీడియో కానీ ఎవ్రీథింగ్ మీ కామెంట్ ద్వారా నేను చేసే ట్రెక్కింగ్ జర్నీ కానీ మౌంటైనింగ్ కానీ మాకైతే చెప్పండి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, దానిపైన సెకండ్ ఫ్లోర్. ఈ 2 ఫ్లోర్లు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. మీరైతే కంపల్సరీగా ఈ ప్లేస్ విజిట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం మా పాప ట్రెక్కింగ్ జర్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సో మీకు కూడా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు గతంలో తన వీడియోలు పానకాల స్వామి గుట్ట కానీ, లేదంటే ఖమ్మం ఖిల్లా కానీ, గోల్కొండ పోర్ట్ కానీ, ఈ 3 వీడియోలు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. సో మీరు ఈ స్పాట్ పైన, ఈ ట్రెక్కింగ్ జర్నీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.